ప్రభుత్వము నాయి బ్రాహ్మణులకు న్యాయం చేయాలని ఆ సంఘం మండల పట్టణ అధ్యక్షులు చెరుకు వెంకన్న నడిగొట్టు అంజన్నలు కోరారు. లక్సెట్టిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు సంఘం సభ్యులతో కలిసి మాట్లాడారు. గత ఎన్నో ఏళ్లుగా నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యంగా కులవృత్తి చేసుకుని జీవించేవారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమ సామాజిక వర్గం నుంచి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించకపోవడం దురదృష్టకరమన్నారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమం గురించి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మా నాయ బ్రాహ్మణులు మా లక్ష్మీపేట మండలంలో దాదాపుగా 200-300 కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా టౌన్లో షాపులు పెట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి దుర్భర జీవితం గడుస్తూ ఉన్నారు. వాళ్ళకు ఎలాంటి హక్కులు లేవు. వాళ్ళు అదే చేసుకుంటే తిన్నట్టు లేదు, రికార్డు డొక్కాడే అనే పరిస్థితులు ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు మాకు ఒక ఫెడరేషన్ పెట్టినారు. ఆ ఫెడరేషన్ ద్వారా కొంచెం మోడీ ఆంధ్రప్రదేశ్ ఉండే అప్పుడు మాకు ఏదో అన్ని అన్నట్టు చాలా లోన్లు అందినాయి. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడైతే ఆ ఫెడరేషన్ మొత్తం తీసేసారు. అదే మన నాయ బ్రాహ్మణులకు ఇప్పుడు నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ చేసి దాని న్యాయ ప్రత్యేక ఫండ్ విడుదల చేసి మాకు కొంచెం ఎంతో కొంత లోన్లు ఇప్పించి అదే చేస్తే ఏదో షాప్ పెట్టుకొని ఏదో బతుకుతారు. అలాంటివి లేకుండా మా నాయ బ్రాహ్మణులను గుర్తించి ఇప్పుడు నాయ బ్రాహ్మణులు అనే పదం వాడాలని గవర్నమెంట్ విన్నపం చేస్తున్నాం. అదేవిధంగా మాకు నాయ బ్రాహ్మణులకు ఇప్పుడు గౌడ సంఘాలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు మంజూరైనవి. మాకు కూడా ఇస్తామని గత ప్రభుత్వాలు చెప్పినాయి. కానీ ఇప్పుడు మాకు ఎలాంటి అవమానం లేదు. ఇప్పుడు మా నాయ బ్రాహ్మణులకు ఇట్లా చేతులు గుంచుతున్నాయి, నిలబడితే కాళ్ళు గుంచుతున్నాయి, కళ్ళ మీద వెంట్రుకలతో కళ్ళ మీద వేయబడి కళ్ళు పోతున్నాయి. అందుకే మాకు 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా మంజూరు చేయాలని ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా నాయ బ్రాహ్మణులకు ఈ షాపులు చేసుకున్న వారికి ఇండ్లు చక్కగా లేవు. మా నాయబ్రాహ్మణ కాలనీ అని ఒక జాగా ఏర్పాటు చేసి అక్కడ మాకు కొన్ని ఇండ్లు కట్టిస్తున్నట్టయితే నాయబ్రాహ్మణ కాలనీ అని పెట్టుకొని ప్రజాపాలన పెట్టుకుంటాం మేము. అదొకటి. మళ్ళా మా నాయ బ్రాహ్మణులను గుర్తించి మాకు రాజకీయంగా కానీ ఇప్పుడు ఊళ్ళలో కానీ ఇప్పుడు టౌన్లో కానీ కౌన్సిలర్ కానీ వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎక్కడ అర్హత ఉన్న వారికి కొంచెం నాయ బ్రాహ్మణులు అనేది గుర్తించి వాళ్ళకు కొన్ని కేటాయిస్తే వాళ్ళు కూడా పోటీ చేసుకుంటారు. రాజకీయం కూడా కొంచెం ఎదిగి కొంచెం ఎంతో కూడా తెలివికి వస్తారు. అదేవిధంగా మా నాయ బ్రాహ్మణులను ఇప్పటికైనా కానీ గుర్తించి ఈ ప్రభుత్వాలు మాకు చేయని ప్రభుత్వం వచ్చే ప్రజాపాలన ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం మాకు ఏ రకంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.